హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే అరుణాచలం నుంచి మేమైతే అలివేలు మంగాపురం అయితే వెళ్తున్నామండి. ఇంకా గోల్డెన్ టెంపుల్ అవన్నీ చాలాసార్లు చూసాము. అది కాక నైట్ టైం అయితే అది బాగుంటుంది కదా. ఇంకా మార్నింగ్ టైము వద్దులే అనిపించింది. మెయిన్ అయితే చూసుకున్నాం అనమాట. లాస్ట్ ఇయర్ కంచి అటు సైడ్ కూడా వెళ్ళామండి. ఇంక ఇప్పుడు వద్దులే, తర్వాత ఒక 2-3 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చు అనిపించింది. ఇంక ఇలా అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంక మార్నింగ్ టిఫిన్ చేసాం కదా, 10:30 అరౌండ్ 10:30, 11కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంక మేము ఇదిగో చూస్తున్నారా, మళ్ళీ తిరుపతి కొండలు అయితే కనిపిస్తున్నాయి. దగ్గరలోకి వచ్చేసామన్నమాట. ఇంకా అలివేలు మంగాపురం వెళ్ళేటప్పటికే నిదానంగా వెళ్ళామండి. కరెక్ట్గా 3:30 అలా అయితే వెళ్ళిపోయాము. ఇంకెళ్ళేసి పార్కింగ్ అది చేసుకొని దర్శనానికి వెళ్తే అండి, మ్యాక్సిమం మేమైతే చాలా ఎక్కువసేపు చూసేసామండి. అంటే ఏదో పూజ జరుగుతా మా వరకు ఒక 10 మెంబర్స్ ఉన్నామండి. అంటే మా ముగ్గురితో పాటు మిగతా వాళ్ళు కూడా, అక్కడ సేవకు వచ్చిన వాళ్ళైతే అట్లా మేము మొత్తం ఒక 10 మెంబర్స్ ఉంటామండి. మా వరకు అక్కడ దర్శనం దగ్గర ఆపేశారనమాట. ఇంకా అమ్మవారి ఎదురుగానే అమ్మవారిని చూస్తూ ఉన్నామండి. చాలా హ్యాపీ అనిపించింది. అలా అరుణాచలంలో కావచ్చు, కాణిపాకలో కావచ్చు, చాలా బాగా దర్శనం అయిపోయిందంట. కాణిపాక అయితే కరెక్ట్గా 3కి వెళ్ళామండి. 3 to 3 కల్లా క్లోజింగ్ అనమాట. అంటే ఉచిత దర్శనాలు వాళ్ళకి క్లోజింగ్ అనమాట. మేము ఉచిత దర్శనానికి వెళ్ళేటప్పటికి ఇంక అక్కడ ఆల్రెడీ చెప్పాలండి ఆ వీడియోలో. ఓకే, మళ్ళీ అదంతా ఇక్కడ ఎందుకు, ఇలా తిరుపతి అయితే వచ్చేసామండి. వచ్చిన తర్వాత అలివేలు మంగాపురం వెళ్ళేటప్పటికే 3:30 అలా దాటింది. ఇంక వెళ్ళేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చి అక్కడే హోటల్లో ఫుడ్ అయితే తినేసామండి. మనకు ఆ తిరుపతి కొండలు చూస్తుంటే ఉన్న హ్యాపీనెస్ ఉండిద్ది చూడండి. అది ఎక్కడ ఏ వీడియోలో కావచ్చు, రియల్గా కావచ్చు, అలా కొండల్ని చూస్తుంటేనే మనకు ఆనందంతో అసలు మాటల్లో చెప్పలేనంత ఆనందం వచ్చేసిద్దండి. నేనైతే నిజంగా లాస్ట్ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము. మా వారు కూడా ఓకే తీసుకెళ్తాను అన్నారు. ఇప్పుడైతే ఇంకా నో ప్రాబ్లం అనమాట. ఎందుకంటే అంతకుముందు డ్రైవర్నో లేకపోతే కారు మాట్లాడుకోనో అలా, ఇప్పుడు ఈయనే కాబట్టి మ్యాక్సిమం అలా వెళ్ళిపోవచ్చు. ఇంకా అరుణాచలం అనేది తన ఇష్టం అనమాట. కుదిరితే వెళ్ళటం, లేకపోతే లేదు. ఇలా అలివేలు మంగాపురం అయితే వచ్చేసామన్నమాట. వచ్చి పార్కింగ్ ఉంటుంది కదండి, ఎటు పార్కింగ్ అయితే టికెట్ అయితే తీసేసుకున్నాము. 70 రూపీస్ అయితే తీసుకున్నారండి. ఇంకా పార్కింగ్ చేసేసి అక్కడి నుంచి అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. పార్కింగ్ కూడా చాలా బాగా పెద్ద ప్లేస్ అయితే ఉందండి. చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ వచ్చేసి డ్రైవర్ని పెట్టుకెళ్ళేటప్పటికే తను ఎక్కడో అంటే మమ్మల్ని వదిలేసి పార్కింగ్ చేసేసుకునేవాడు. మళ్ళీ మేము బయటకు వచ్చేటప్పటికే మా దగ్గరకు వచ్చేసి తీసుకెళ్ళిపోయేవాడు. అందుకని మాకు తెలియలేదనమాట. ఇప్పుడైతే మ్యాక్సిమం మా వారు కూడా అంటే ఎక్కువ దూరం నడవనీయకుండా అయితే చేశాడండి. నాకు ఇక్కడే ప్రాబ్లం అయింది. అలివేలు మంగాపురం వచ్చేటప్పుడు బాగా ఎండ టైంలో అయితే వచ్చామన్నమాట. ఇంకా గుడి దగ్గర దాకా అయితే చెప్పులే వేసుకెళ్ళానండి. ఎందుకంటే నా కాలుకి ప్రాబ్లం అని నాకు తెలుసు కాబట్టి నేను రిస్క్ చేయటం ఎందుకు అన్నట్లు. అప్పటిదాకా అయితే నాకు ఏమీ లేదండి ప్రాబ్లము. చక్కగా అయితే బాగానే ఉన్నాయి కాళ్ళు కూడా. కాకపోతే ఇక్కడ వచ్చేసి గుడి దగ్గర బయట వదిలేసి వెళ్ళిపోయానండి చెప్పులు. లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం దగ్గర కూడా ఏం లేదండి. అక్కడ అన్నప్రసాదం ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము అటు వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి అన్నప్రసాదానికి నడిచేటప్పటికే అది కొంచెం అంటే దగ్గరే, కాకపోతే ఎండలో నేను కాళ్ళు అలా పెట్టుకొని నడిచేటప్పటికే దానివల్ల నాకు ప్రాబ్లం అయ్యిందండి. ఇంక అక్కడి నుంచి అబ్బా రక్త కన్నీరు అంటారు కదా, ఆ సిచ్యువేషన్లో ఉన్నాను. ఇదిగోండి కోనేరు అయితే. ఇంకా అటు వెళ్ళిన తర్వాత లోపలికి కూడా వెళ్ళారండి వీళ్ళు. ఇంకా నేను వచ్చేసి చెప్పులు అవి విప్పేసి అక్కడ ఉంటాను అన్న
దాంతో ఇంకా టెంపుల్ దగ్గర అడుగుతున్నాను అనమాట. సెల్ ఫోను ఉంది కదా మా దగ్గర, ఎక్కడ పెట్టాలి ఏంటి అని అడుగుతుంటే వాళ్ళు చెప్పారు కదా, అక్కడ బోల్డ్ అంతమంది జనం ఉన్నారండి. మన ఫోను ఇవ్వటానికే ఒక అరగంట పట్టిద్ది అనమాట. ఈలోపు మనం దర్శనం చేసుకొని రావచ్చు అన్న ఉద్దేశంతో మళ్ళీ మా వారు వెళ్ళి కారులో అయితే ఫోన్ పెట్టేసి వచ్చారనమాట. ఇంకా కోనేరులో దిగి కాళ్ళు అవి కడుక్కొని వచ్చారండి వీళ్ళు. నేనేమో అక్కడ కడిగేసుకున్నాను అనమాట. సారీ నేను కూడా ఇక్కడే కడిగేసుకున్నానండి కాళ్ళు. ఇంకా వచ్చాను, తర్వాత వచ్చి కాళ్ళు అయితే కడుక్కున్నాను అనమాట. మా వాడికేమో నీళ్ళు కనిపిస్తే స్విమ్మింగ్ అంటాడు. కాకపోతే వద్దు నాన్న బట్టలు తీసుకొని రాలేదు కదా అని అంటే విన్నాడనమాట. ఇంకక్కడ దర్శనం అయిపోయిందండి. ఇంకా తిరుపతి అయితే వెళ్తున్నాము. మేము అంటే ముందే ఫిక్స్ చేసుకోమండి. టికెట్లు బుక్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఏమీ జరగవు. కానీ మా వారు కొంచెం వేరే సారు అలా హెల్ప్ చేశారనమాట. తెలిసిన వాళ్ళ ద్వారా టికెట్స్ తీసుకుందాం అనుకున్నాము. కానీ దొరుకుతాయా దొరకవా అనుకొని అలా వెళ్ళిపోయామండి. కానీ మంచిగా దర్శనం అయితే అయ్యిందండి. ఎంతైనా తిరుపతిలో మనకి కష్టమే కదండి. 2 మంత్స్ 3 మంత్స్ ముందంటే మనకు కొంచెం లేడీస్కి ఇబ్బంది అవుతుంది కదా. అన్నీ అంటే మనం అనుకున్నట్టయితే జరగవు కదా. అందుకని నేనైతే రిస్క్ చేయనండి. ట్యాబ్లెట్స్ ఇట్లాంటివి అస్సలు వాడను. మాకు కుదిరినప్పుడు అంతగా అయితే నేను ఒక 24 గంటలు నన్ను అక్కడ కూర్చోబెట్టినా సరే అలా ఉండేసి దర్శనం అయితే చేసుకొని వస్తాను. అంత పేషెన్స్ అయితే ఉంచుకుంటాను. కానీ అలా వెళ్ళి ఇలా దర్శనం అవ్వాలి అని అంటే ఊరికే దేవుడు కనిపించడు కదండి. ఊరిక కనిపించినా మనం కూడా యాక్సెప్ట్ చేయలేము. ఎందుకంటే ఆయనని అలా చూస్తేనే మనకి సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఆ వెయిటింగ్లో ఆ స్వామి అలా కనిపిస్తే ఉన్న అద్భుతం అండి, అది ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట. మేము వెళ్ళినప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి జనం ఉన్నారండి. కానీ మాకు ఎక్కువే అనిపించినా ఓకే పర్లేదు. మాకు ఒక 5 అవర్స్లో దర్శనం అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వెంకటేశ్వర స్వామి మహిమ అంటారు కదండి. అలా మేము రూము దొరకదు అనుకున్నది కూడా మాకు రూమ్ అయితే దొరికిందండి. అది కూడా మా వారి వల్ల అనమాట. మా